హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో కూడా గ్రామర్ లేకుండా అద్భుతంగా ఇప్పుడే మాట్లాడడం స్టార్ట్ చేసేద్దాం. సో ఇంగ్లీష్లో మాట్లాడడానికి గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? అస్సలే లేదు. ఓకే, చాలా చక్కగా మంచి ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళిపోండి. మీకు తెలియకుండానే మాట్లాడడం వచ్చేస్తుంది. ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోండి. ప్రతిరోజు ఎలా అయితే క్లాస్లో మీకు ప్రాక్టీస్ చేపిస్తున్నామో అలాగే ఫాలో అవుతూ వెళ్ళిపోండి. దట్స్ ఇట్. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ ado, లెట్స్ బిగిన్ ది క్లాస్. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. ప్రతి సెంటెన్స్ని అబ్జర్వ్ చేయండి. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఇక్కడ ఎవ్రీ డే అంటే ప్రతిరోజు. ఓకే, ఇక్కడ ప్రతిరోజు ఉంది కాబట్టి గో అన్నాము, వెళ్తాను. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు పాఠశాలకు వెళ్తాను. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. ఇక్కడ ఎస్టర్డే ఉంది కాబట్టి వెంట్ అన్నాను. నేను నిన్న పాఠశాలకు వెళ్ళాను. వెంట్ అంటే వెళ్ళాను. ఎస్టర్డే అంటే నిన్న. నిన్న ఉంది కాబట్టి వెంట్ అనాలి. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. ఐ విల్ గో టు స్కూల్ టుమారో అంటే నేను రేపు పాఠశాలకు వెళ్తాను. రేపు అంటే టుమారో. టుమారో ఓకే, రేపు అంటే టుమారో. టుమారో ఉంది కాబట్టి విల్ గో అనాలి. ఐ విల్ గో టు స్కూల్ టుమారో. ఐ విల్ గో టు స్కూల్ టుమారో. షీ గోస్ టు ద మార్కెట్ ఎవ్రీ సండే. ఇక్కడ ఎవ్రీ సండే ఆమె ప్రతి ఆదివారం మార్కెట్కు వెళ్తుంది. ప్రతి ఆదివారం. ఎవ్రీ సండే. ఎవ్రీ సండే అంటే ప్రతి ఆదివారం. ప్రతి ఆదివారం అంటున్నాము కాబట్టి గోస్ అనాలి. షీకి గోస్ అనాలి. ఐ అయితే గో అంటాము. ఐవియుదేకి గో అంటాము. షీకి గోస్ అంటాము. ప్రతి ఆదివారం, ప్రతిరోజు అని చెప్పేటప్పుడు షీకి గోస్ అనాలి. ఆమె ప్రతి ఆదివారం మార్కెట్కు వెళ్తుంది. షీ గోస్ టు ద మార్కెట్ ఎవ్రీ సండే. షీ గోస్ టు ది మార్కెట్ ఎవ్రీ సండే. ఆమె గత ఆదివారం మార్కెట్కు వెళ్ళింది. గత ఆదివారం అంటే లాస్ట్ సండే. గత ఆదివారం లాస్ట్ సండే. వెళ్ళింది. వెళ్ళింది అంటే వెంట్. వెంట్ ఓకే. షీ వెంట్ టు ద మార్కెట్ లాస్ట్ సండే. ఆమె గత ఆదివారం మార్కెట్కు వెళ్ళింది. వెళ్ళింది వెంట్. గత ఆదివారం లాస్ట్ సండే. షీ విల్ గో టు ద మార్కెట్ టుమారో. షీ విల్ గో టు ద మార్కెట్ టుమారో. ఆమె రేపు మార్కెట్కి వెళ్తుంది. రేపు అంటే టుమారో. టుమారో అంటే రేపు. ఓకే, రేపు ఉంది కాబట్టి ఇక్కడ టుమారో ఉంది కాబట్టి విల్ గో అనాలి. రేపు చేసే పనిని విల్ గో అనాలి. షీ విల్ గో టు ద మార్కెట్ టుమారో. ఆమె రేపు మార్కెట్కు వెళ్తుంది. అలాగే దే గో టు ద పార్క్ ఇన్ ద ఈవినింగ్. దే గో టు ద పార్క్ ఇన్ ద ఈవినింగ్. వాళ్ళు సాయంత్రం పార్క్కి వెళ్తారు. వాళ్ళు సాయంత్రం పార్క్కి వెళ్తారు అంటే ప్రతి సాయంత్రం అని అర్థం. దే గో అప్పుడు ప్రతి సాయంత్రం వెళ్తారు అని చెప్పడానికి గో అనాలి. దే ఉంటే గో అంటాము. దే అంటే వాళ్ళు, గో అంటే వెళ్తారు, టు ద పార్క్ అంటే పార్క్కి, ఇన్ ద ఈవినింగ్ అంటే సాయంత్రము. దే గో టు ద పార్క్ ఇన్ ద ఈవినింగ్. దే గో టు ద పార్క్ ఇన్ ద ఈవినింగ్. దే వెంట్ టు ద పార్క్ ఎస్టర్డే ఈవినింగ్. ఇక్కడ వాళ్ళు నిన్న సాయంత్రం పార్క్ వెళ్ళారు. ఎస్టర్డే అంటే నిన్న. ఎస్టర్డే నిన్న. నిన్న ఉంది కాబట్టి వెంట్ అంటాము, వెళ్ళారు. దే వెంట్ టు ద పార్క్ ఎస్టర్డే ఈవినింగ్. వాళ్ళు నిన్న సాయంత్రం పార్క్కి వెళ్ళారు. దే విల్ గో టు ద పార్క్ టుమారో ఈవినింగ్. దే విల్ గో టు ద పార్క్ టుమారో ఈవినింగ్. వాళ్ళు రేపు సాయంత్రం పార్క్కి వెళ్తారు. వాళ్ళు రేపు సాయంత్రం వెళ్తారు కాబట్టి విల్ గో అంటున్నాము. టుమారో ఈవినింగ్ రేపు సాయంత్రం. టుమారో ఈవినింగ్ రేపు సాయంత్రం. రేపు సాయంత్రం చేసే పనిని విల్ గో. విల్ గో ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ గో అంటాము. దే విల్ గో టు ద పార్క్ టుమారో ఈవినింగ్. ఐ ఈట్ రైస్ ఎవ్రీ డే. ఐ ఈట్ రైస్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు అన్నం తింటాను. నేను ప్రతిరోజు అన్నం తింటాను. ఐ ఈట్ రైస్ ఎవ్రీ డే.
ప్రతిరోజు కాబట్టి ప్రతిరోజు చేసే పని కాబట్టి ఈట్ అన్నాము. వి వన్ ఫామ్ చెప్పాము. ఐ ఏట్ రైస్ ఎస్టర్డే. ఐ ఏట్ రైస్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న. ఎస్టర్డే అంటే నిన్న. ఏట్ అంటే తిన్నాను. ఎస్టర్డే ఉంది కాబట్టి ఇక్కడ ఏట్ అన్నాము. ఐ ఏట్ రైస్ ఎస్టర్డే. ఐ విల్ ఈట్ రైస్ లేటర్. ఐ విల్ ఈట్ రైస్ లేటర్. నేను తర్వాత అన్నం తింటాను. తర్వాత అంటే లేటర్. తర్వాత అంటే లేటర్. విల్ ఈట్ అంటే తింటాను. తర్వాత తింటాను. ఐ విల్ ఈట్ రైస్ లేటర్. నేను తర్వాత తింటాను. అదేవిధంగా హీ ఈట్స్ అన్ యాపిల్ ఎవ్రీ మార్నింగ్. హీ ఈట్స్ అన్ యాపిల్ ఎవ్రీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతి ఉదయం. ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయం. ప్రతి ఉదయం కాబట్టి ఈట్స్ అన్నాము హీకి. హీ ఈట్స్ అన్ యాపిల్ ఎవ్రీ మార్నింగ్. హీ ఈట్స్ అన్ యాపిల్ ఎవ్రీ మార్నింగ్. అతను ప్రతి ఉదయం ఒక యాపిల్ తింటాడు. హీ ఏట్ అన్ యాపిల్ ఎస్టర్డే మార్నింగ్. ఎస్టర్డే అంటే నిన్న. ఏట్ అంటే తిన్నాడు. తిన్నాడు. ఏట్ అంటే తిన్నాడు. ఎస్టర్డే అంటే నిన్న. నిన్న ఉంది కాబట్టి ఇక్కడ ఏట్ అన్నాము. ఎస్టర్డే వాడుతున్నాం కాబట్టి ఏట్ అనాలి. హీ ఏట్ అన్ యాపిల్ ఎస్టర్డే మార్నింగ్. ఐమ్ సారీ. హీ విల్ ఈట్ అన్ యాపిల్ టుమారో మార్నింగ్. హీ విల్ ఈట్ అన్ యాపిల్ టుమారో మార్నింగ్. ఇక్కడ టుమారో మార్నింగ్ అంటే రేపు ఉదయము. రేపు ఉదయము తింటాడు కాబట్టి విల్ ఈట్ అనాలి. రేపు అంటే భవిష్యత్తులో జరిగే పని గురించి విల్ ఈట్ అనాలి. హీ విల్ ఈట్ అన్ యాపిల్ టుమారో మార్నింగ్. వి ఈట్ టుగెదర్ ఎట్ నైట్. మేము రాత్రి కలిసి తింటాము. వి ఏట్ టుగెదర్ ఎస్టర్డే నైట్ అంటే ప్రతి రాత్రి కలిసి తింటాము అంటే ఈట్ అంటాము. నిన్నటి రాత్రి. ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న. ఎస్టర్డే అంటే నిన్న. ఇక్కడ నిన్న ఉంది కాబట్టి ఏట్ అంటున్నాము. వి ఏట్ టుగెదర్ ఎస్టర్డే నైట్. వి ఏట్ టుగెదర్ ఎస్టర్డే నైట్. వి విల్ ఈట్ టుగెదర్ టునైట్. ఈరోజు రాత్రి మేము కలిసి భోజనం చేస్తాము. వి విల్ ఈట్ టునైట్. ఐ రైట్ నోట్స్ ఇన్ క్లాస్. నేను క్లాస్లో నోట్స్ రాస్తాను. ప్రతిరోజు రాస్తానని అర్థం. నేను క్లాస్లో నోట్స్ రాస్తాను. ఐ రైట్ నోట్స్ ఇన్ క్లాస్. ఐ రైట్ నోట్స్ ఇన్ ద క్లాస్. ఐ రైట్ నోట్స్ ఇన్ ద క్లాస్. ఐ రోట్ నోట్స్ ఎస్టర్డే. ఐ రోట్ నోట్స్ ఎస్టర్డే. ఐ రోట్ నోట్స్ ఎస్టర్డే. ఇక్కడ ఎస్టర్డే అంటే నిన్న. నిన్న ఉంది కాబట్టి V2 ఫామ్ రోట్ అన్నాము. ఐ రోట్ నోట్స్ ఎస్టర్డే. అలాగే ఐ విల్ రైట్ నోట్స్ టుమారో. ఐ విల్ రైట్ నోట్స్ టుమారో. నేను రేపు రాస్తాను. రేపు అంటే టుమారో. టుమారో ఉంది కాబట్టి విల్ రైట్ అనాలి. ఐ విల్ రైట్ నోట్స్ టుమారో. షీ రైట్స్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్. షీ రైట్స్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్. ఆమె పిల్లల కథలు రాస్తుంది. షీ రోట్ ఏ స్టోరీ లాస్ట్ వీక్. షీ రోట్ ఏ స్టోరీ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ అంటే గత వారం. లాస్ట్ వీక్ అంటే గత వారం. గత వారం గురించి చెప్తున్నాం కాబట్టి రోట్ అన్నాము. షీ రోట్ ఏ స్టోరీ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్. షీ రోట్ అంటే రాసింది. షీ రోట్ ఏ స్టోరీ లాస్ట్ వీక్. షీ విల్ రైట్ ఏ న్యూ స్టోరీ సూన్. షీ విల్ రైట్ ఏ న్యూ స్టోరీ సూన్. ఆమె త్వరలో కొత్త కథ రాస్తుంది. ఆమె రాస్తుంది త్వరలో. త్వరలో అంటే వచ్చే కాలంలో అంటే భవిష్య కాలంలో కాబట్టి విల్ రైట్ అనాలి. ఆమె త్వరలో కొత్త కథ రాస్తుంది. షీ విల్ రైట్ ఏ న్యూ స్టోరీ సూన్. సూన్ త్వరలో అంటే సూన్. త్వరలో. సూన్ త్వరలో. సూన్. విల్ రైట్ అంటే రాస్తుంది. షీ విల్ రైట్ ఏ న్యూ స్టోరీ సూన్. దే రైట్ ఈమెయిల్స్ ఎవ్రీ డే. దే రైట్ ఈమెయిల్స్ ఎవ్రీ డే. వాళ్ళు ప్రతిరోజు ఈమెయిల్స్ రాస్తారు. ప్రతిరోజు చేసే పని కాబట్టి రైట్ అన్నాము. అలాగే దే రోట్ ఈమెయిల్స్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న. నిన్నటి పని గురించి చెప్తున్నాం కాబట్టి రోట్ అన్నాము. దే రోట్ ఈమెయిల్స్ ఎస్టర్డే.
They wrote emails yesterday. They will write emails tomorrow. Tomorrow అంటే రేపు. రేపు గురించి పని కాబట్టి విల్ రైట్ అనాలి. దే విల్ రైట్ ఈమెయిల్స్ టుమారో. వాళ్ళు రేపు ఈమెయిల్స్ రాస్తారు. దే విల్ రైట్ ఈమెయిల్స్ టుమారో. ఐ డు నాట్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడను. డు ఐ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడతానా? డు ఐ నాట్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడనా? కాదా? ఆడనా ఏంటి అన్నమాట. ఐ డు నాట్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడను. డు ఐ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడతానా? మీరు ఇక్కడ గమనించండి. ఐ డు నాట్ అని నాట్ పెడుతున్నాము. ఐ డు నాట్ ప్లే అంటే నేను క్రికెట్ ఆడను అని. నేను క్రికెట్ ఆడతానా అని ప్రశ్న అడగాలనుకున్నప్పుడు డు ముందు చెప్పాలి. ఇక్కడ చూడండి, ఈ డు ముందు చెప్తున్నాము. డు ఐ ప్లే క్రికెట్. డు ఐ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడతానా? డు ఐ ప్లే క్రికెట్. క్రికెట్ నేను ఆడనా? ఇక్కడ ఏం చెప్పాము? నాట్ని తీసుకొచ్చి పెట్టాము. డు ఐ నాట్ ప్లే క్రికెట్ అంటాము. డు ఐ నాట్ ప్లే క్రికెట్. హీ డస్ నాట్ ప్లే ఫుట్బాల్. అతను ఫుట్బాల్ ఆడడు. డస్ హీ ప్లే ఫుట్బాల్. అతను ఫుట్బాల్ ఆడతాడా? డస్ హీ నాట్ ప్లే ఫుట్బాల్. అతను ఫుట్బాల్ ఆడడా? దే డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే. ఎస్టర్డే గురించి చెప్తున్నాం కాబట్టి డిడ్ నాట్ అన్నాము. దే డిడ్ నాట్ ప్లే క్రికెట్. దే డిడ్ నాట్ ప్లే ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఆడలేదు. డిడ్ దే ప్లే ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఆడారా? డిడ్ దే నాట్ ప్లే ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఆడలేదా? షీ డస్ నాట్ వాచ్ టీవీ ఎట్ నైట్. ఆమె రాత్రి టీవీ చూడదు. డస్ షీ వాచ్ టీవీ ఎట్ నైట్. ఆమె రాత్రి టీవీ చూస్తుందా? డస్ షీ నాట్ వాచ్ టీవీ ఎట్ నైట్. ఆమె రాత్రి టీవీ చూడదా? డస్ షీ నాట్ వాచ్ టీవీ ఎట్ నైట్. వి డిడ్ నాట్ వాచ్ ద మూవీ. ఆ సినిమా మేము చూడలేదు. డిడ్ వి వాచ్ ద మూవీ. మేము ఆ సినిమా చూసామా? డిడ్ వి నాట్ వాచ్ ద మూవీ. మేము ఆ సినిమా చూడలేదా? ఐ డు నాట్ వాచ్ కార్టూన్స్ నౌ. నేను ఇప్పుడు కార్టూన్స్ చూడను. డు ఐ వాచ్ కార్టూన్స్ నౌ. నేను ఇప్పుడు కార్టూన్స్ చూస్తానా? డు ఐ నాట్ వాచ్ కార్టూన్స్ నౌ. నేను కార్టూన్స్ చూడనా? ఐఎమ్ స్టడీయింగ్ నౌ. నేను ఇప్పుడు చదువుతున్నాను. ఐఎమ్ నాట్ స్టడీయింగ్ నౌ. ఐఎమ్ ఐ స్టడీయింగ్ నౌ. నేను ఇప్పుడు చదువుతున్నానా? షీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ హర్ రూమ్. ఆమె తన గదిలో చదువుతుంది. ఈజ్ స్టడీయింగ్ ఇప్పుడు చదువుతోంది. షీ ఈజ్ నాట్ స్టడీయింగ్ ఇన్ హర్ రూమ్. ఆమె తన గదిలో ఇప్పుడు చదవటం లేదు. ఈజ్ షీ స్టడీయింగ్ ఇన్ హర్ రూమ్. ఆమె తన గదిలో చదువుతోందా? దే ఆర్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్. వాళ్ళ పరీక్షల గురించి చదువుతున్నారు. దే ఆర్ నాట్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్. వాళ్ళు పరీక్షల గురించి చదవటం లేదు. ఆర్ దే స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్. వాళ్ళు పరీక్షల గురించి చదువుతున్నారా? మదర్ ఈజ్ కుకింగ్ ఫుడ్. అమ్మ భోజనం వండుతోంది. మదర్ ఈజ్ నాట్ కుకింగ్ ఫుడ్. అమ్మ భోజనం వండటం లేదు. ఈజ్ మదర్ కుకింగ్ ఫుడ్. అమ్మ భోజనం వండుతోందా? దే ఆర్ కుకింగ్ టుగెదర్. వాళ్ళు కలిసి వంట చేస్తున్నారు. దే ఆర్ నాట్ కుకింగ్ టుగెదర్. వాళ్ళు కలిసి వంట చేయటం లేదు. ఆర్ దే కుకింగ్ టుగెదర్. వాళ్ళు కలిసి వంట చేస్తున్నారా? హీఈస్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. అతను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు. హీఈస్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. అతను ఇప్పుడు క్రికెట్ ఆడటం లేదు. ఈజ్ హీ ప్లేయింగ్ క్రికెట్ నౌ. అతను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడా? వీఆర్ ప్లేయింగ్ ఏ గేమ్. మేమిప్పుడు ఆడుతున్నాము. వీఆర్ నాట్ ప్లేయింగ్ ఏ గేమ్. మేము ఒక ఆట ఆడటం లేదు. ఆర్ వి ప్లేయింగ్ ఏ గేమ్. మేము ఆడుతున్నామా?